యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఉన్నపళంగా సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కనిపించకుండా పోయిన భయ్యా సన్నీ నెల రోజుల తరువాత సింహాచలంలో కనిపించాడు. సింహాచలంలో ఫొటోస్ దిగి నేను వచ్చేశా అంటూ మరో యూట్యూబర్ అన్వేష్ టార్గెట్ గా పోస్టులు పెట్టాడు. వైజాగ్ వెళుతున్నా, మీ ఇంటికెళ్తా, మీ అమ్మా నాన్నకి ధైర్యం చెబుతా, నువ్వు టెన్షన్ పడకు అంటూ మంగళవారం పోస్టు చేశాడు. ప్రస్తుతం భయ్యా సన్నీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భయ్యా సన్నీ యాదవ్ నెల రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పాకిస్తాన్ వెళ్లి వస్తుండగా చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ అరెస్టు చేసిందంటూ వార్తలు వచ్చాయి. పాకిస్తాన్ కోసం సన్నీ గూఢచారిగా పనిచేస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. పాక్లో జాకీర్ నాయక్ సమ్మిట్కు భయ్యా సన్నీ హాజరయ్యాడు. అయితే భయ్యా సన్నీ నిజంగా ఎన్ఐఏ అదుపులో ఉన్నాడా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. భయ్యా సన్నీ తండ్రి మాత్రం కొడుకు గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా సమాచారం ఇవ్వలేదు. నెల రోజుల తరువాత విశాఖపట్నం చేరుకున్న భయ్యా సన్నీ యాదవ్ సింహాచలంలో ఫోటోలు దిగి నేను వచ్చేశాను అంటూ పోస్టు చేశాడు. మరొక యూట్యూబర్ అన్వేష్ ఇంటికి వెళుతున్నట్లు పోస్టు చేశాడు. నన్ను గత రాత్రి ఎవరో కిడ్నాప్ చేశారు, ఇప్పుడే విడిచిపెట్టారు, వచ్చే 4 రోజులు నాకు ఎంతో కీలకం, రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్ అంటూ భయ్యా సన్నీ ఆసక్తికర పోస్టు పెట్టాడు. చెన్నైలో అరెస్టైన భయ్యా సన్నీ సింహాచలంలో ప్రత్యక్షమవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నెల రోజుల పాటు ఎక్కడికి వెళ్లారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.